ఢిల్లీ ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు సంభవించింది. సాయంత్రం సరిగ్గా 6:52 సమయంలో ట్రాఫిక్ రెడ్ లైట్ దగ్గర కార్లో బ్లాస్ట్ జరిగింది. సిగ్నల్ వద్దకు నెమ్మదిగా సమీపిస్తున్న ఈ కార్లో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 13 మంది చనిపోయారు. మరో 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. భారీ పేలుడుతో ఘటనా స్థలంలో భీతావహ వాతావరణం నెలకొంది. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న పలు కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. 6 కార్లు, 2 ఈ రిక్షాలు, 1 ఆటో రిక్షా మంటల్లో కాలి బూడిదయ్యాయి. కార్లో ఉంచిన పేలుడు పదార్థాలను దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చి ఉంటారా అనే డౌట్స్ వస్తున్నాయి. ప్రమాదం తర్వాత 7 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లూస్ టీమ్, ఎన్ఐఏ, ఎన్ఎస్జీ బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రతి సోమవారం ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సెలవు కావడంతో ప్రమాద తీవ్రత తక్కువగా ఉంది. ఈ పేలుడు జరిగినప్పుడు భారీ శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఏం జరిగిందో అర్థం కాలేదని, ఆ వాహనానికి సమీపంలో ఉన్న మరికొన్ని వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయని చెబుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సంతోష్, ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోట ముందు పేలుడు మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరిని ఆలోచింపేలా చేస్తుంది. అంతేకాదు అందరూ అప్రమత్తం కూడా అవుతున్నారు. మరోవైపు కేంద్ర హోంశాఖ సైతం ఈ విషయంలో రాష్ట్రాలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి అంటున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి ఎటువంటి పేలుడు అనేది ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ దీని వెనక ఖచ్చితంగా ఉగ్రకుట్ర ఉండి ఉంటుందనేది అటు కేంద్ర హోంశాఖతో పాటు ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే దీనిపైన దర్యాప్తు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఒకవైపు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్తో పాటు ఎన్ఎస్జీ, మరోవైపు ఫోరెన్సిక్ టీమ్స్ కూడా స్పాట్కు చేరుకున్నాయి. ప్రధానంగా సరిగ్గా అంటే ఏ విధంగానైతే 6:52 ఢిల్లీలో ఉన్నటువంటి ఈ ఎర్రకోట ముందు ఈ బ్లాస్ట్ జరిగింది. సో మొదట I-20 కార్ ఏదైతే ఉందో అది హర్యానాలో రిజిస్టర్ అయింది. అయితే గత ఏడాది క్రితమే సల్మాన్ అనే వ్యక్తి దేవేందర్కు అమ్మినట్లుగా ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. సో ప్రస్తుతం ఆ కారు ఎవరు యూజ్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా తెలియదు. అయితే ఎదురుగా ఉన్నటువంటి సిగ్నల్ మనం చూస్తున్నాము. ఆ సిగ్నల్ వద్దకు చేరుకోగానే స్లోగా ఆ సిగ్నల్ వద్దకు I-20 కార్ మూవ్ అవుతుంది. సో మూవ్ అవుతున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా ఆ సిగ్నల్ పడింది. అక్కడ కారు ఆగుతూనే కారులో నుంచి ఒకసారిగా బ్లాస్టింగ్ జరిగింది. సో ఆ కారు బ్లాస్ట్ అయినటువంటి సమయంలో అందులో 3 వ్యక్తులు ఉన్నట్లుగా కూడా ఇప్పటికే కొంత సమాచారం అందుతుంది. సో ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది మొత్తం కూడా ఇప్పటికే పూర్తిగా సీసీ కెమెరాల ద్వారా ఆ సమాచారాన్ని మొత్తం కూడా సేకరించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే దీని వెనక ఉగ్రవాదులకు సంబంధించినటువంటి లింక్స్ ఏమైనా ఉన్నాయనే దానిపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. సో ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో విత్ ఇన్ ది మినిట్స్ వెంటనే ఫైర్ ఇంజన్స్ అండ్ అంబులెన్సెస్
ఢిల్లీ పోలీసులు మొత్తం కూడా ఇక్కడికి స్పాట్కు చేరుకున్నారు. వాస్తవానికి రెడ్ ఫోర్ట్ వద్ద ఎప్పుడూ కూడా ఏదైతే సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి బెటాలియన్ ఉంటుంది. ఎందుకంటే రెడ్ ఫోర్ట్ వద్దకు పెద్ద ఎత్తున ప్రతిరోజు పర్యాటకులు వస్తారు. ఆ ఎదురుగా ఉన్నటువంటి చాందినీ చౌక్ కూడా పర్యాటకులు వస్తారు. అయితే సోమవారం రోజున మాత్రం మెయింటెనెన్స్ కోసం ఈ మెయిన్గా ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ రెడ్ ఫోర్ట్ కావచ్చు, అక్షర్ధామ్ కావచ్చు, మరికొన్ని ప్రాంతాలన్నీ కూడా హాలిడేగా ప్రకటిస్తారు. ఎందుకంటే ఆదివారం రోజు పెద్ద ఎత్తున పబ్లిక్ ఇక్కడికి వచ్చి వెళ్తారు. ఆ తర్వాత నెక్స్ట్ డే మెయింటెనెన్స్ కోసం ఇది ఆపేస్తారు. సో ఈ రోజు రెడ్ ఫోర్ట్ దగ్గర జనం ఒక రకంగా తక్కువగానే ఉన్నారు. కానీ సాయంత్రం సమయం అది చాందినీ చౌక్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ఇతర ప్రాంతాల నుంచి ఈ రోడ్డు క్రాస్ అయ్యి వెళ్ళేటటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఉంటారు. సో ఈ సమయాన్ని కావాలనే టార్గెట్ చేసినటువంటి అనుమానాలు కనిపిస్తున్నాయి. ఇక మరోపక్క గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా కూడా ఈ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి మూలాలపైన పెద్ద ఎత్తున దర్యాప్తు జరుగుతూనే ఉంది. ఎందుకంటే సరిగ్గా జమ్మూ కాశ్మీర్లో ఏదైతే జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి పోస్టర్లు వెలిచాయి. సో పాకిస్తాన్లో ఉండేటటువంటి ఈ జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ కోసం ఎలా జమ్మూ కాశ్మీర్లో పోస్టర్లు వెలిచాయి. సో దీని వెనక ఉందేవరనే దాని మీద జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టి సీసీ కెమెరాల ద్వారా ఎవరైతే అనంతనాగ్లో మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేస్తున్నటువంటి డాక్టర్ అహ్మద్ ఉన్నారో ఆయన్ని పట్టుకున్నారు. సో ఆయన ద్వారా దేశవ్యాప్తంగా ఏదో పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది, ఆ కుట్రకు సంబంధించినటువంటి మూలాలు తెలిసాయి. వెంటనే ఫరీదాబాద్లో ఉన్నటువంటి, అంటే ఢిల్లీకి పక్కనే ఉన్నటువంటి ఫరీదాబాద్లో ఉన్నటువంటి మరొక డాక్టర్ను కూడా పట్టుకున్నారు. ఆయన దగ్గర రివాల్వర్తో పాటు 360 కిలోల ఏదైతే పేలుడు పదార్థాలు దొరికాయి. ఈ విధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలువురి వద్ద దాదాపు 2000 కిలోలకు పైగా పేలుడు పదార్థాలను ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ స్వాధీనం చేసుకున్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి అనుమానాలు ఏంటంటే ఎవరైతే ఈ భారీ కుట్రకు పాల్పడ్డారో అందులో వెంటనే వాళ్ళందరినీ లింక్స్ను రౌండప్ చేస్తూ పోలీసులు పెద్ద ఎత్తున ఇప్పటికే వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా వీళ్ళను కూడా పోలీసులు పట్టుకుంటారు. అందుకోసమే తమ వద్ద ఉన్నటువంటి పేలుడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే రెడ్ ఫోర్ట్ను టార్గెట్ చేశారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో రెడ్ ఫోర్ట్ వద్ద ఎప్పుడైతే ఆ I-20 కార్లో నుంచి ఒక్కసారిగా పేలుడు సంభవించిందో ఆ వెనక ఉన్నటువంటి మరికొన్ని కార్లు కూడా, అంటే మనం చూస్తాము ఏదైతే కారు ఒకసారి ట్రాఫిక్ లో ఆగితే దాని వెనకతో పాటు ఆ సైడ్స్, అంటే బ్యాక్ లో సైడ్స్ కూడా కొన్ని కార్స్ ఉంటాయి. సో అవి వెంటనే అంటుకున్నాయి. దాంతో ఎక్స్ప్లోజ్ జరిగిన స్పాట్ లో కూడా మనం చూస్తే మొత్తం తునాతునకలుగా చాలా స్పాట్స్ కనిపిస్తున్నాయి. అందులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా పూర్తిగా బ్లాస్ట్ అయ్యారు. ఎందుకంటే అక్కడక్కడ మాంసం ముద్దలను కూడా నేను కొద్దిసేపటి క్రితం లైవ్ లో మీకు చూపించాను. సో అటువంటి మాంసం ముద్దలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. సో అటువంటి బ్లాస్ట్ జరిగినటువంటి పరిస్థితుల్లో పక్కన ఉన్నటువంటి కార్లు అంటుకోవడమే కాకుండా అందులో ఉన్నటువంటి వాళ్ళకు కూడా గాయాలయ్యాయి. సో ఫైనల్ గా ఆ స్పాట్ లో 8 మంది చనిపోతే కొంతమంది క్షతగాత్రులను దగ్గరలో ఉన్నటువంటి LNJP ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అక్కడ కూడా కొంతమంది వైద్యం పొందుతూ మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇంకా మరికొంతమంది వైద్యం పొందుతూనే ఉన్నారు. అయితే స్పాట్ కు వెంటనే ఆ ఫోరెన్సిక్ టీమ్స్ తో పాటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్ని కూడా చేరుకొని ఇంతకీ ఈ పేలుడు పదార్థం ఏంటి అనే దాని మీద ప్రధానంగా ఫోకస్ పెట్టారు. వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం దీనికి సంబంధించినటువంటి పూర్తి దర్యాప్తుకు ఆదేశించారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళను పరామర్శించడమే కాకుండా స్పాట్ కు కూడా చేరుకొని స్పాట్ లో పరిస్థితిని మొత్తం కూడా సమీక్షించారు. సో దీని వెనక ఎటువంటి కుట్రలున్నా సరే ఖచ్చితంగా భగ్నం చేస్తాము, ఈ పాల్పడినటువంటి వాళ్ళను కూడా పట్టుకొని తీరుతామని చెప్పి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక సోమవారం కావడంతో ఈ తీవ్రత నిజంగా తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే వెంటనే ఎప్పుడైతే రెడ్ ఫోర్ట్ లో ఈ రెడ్ ఫోర్ట్ ముందే పేలుడు జరగడంతో వెనువెంటనే ఢిల్లీలో ఉన్నటువంటి ఇతర పర్యాటక ప్రాంతాలను కూడా అప్రమత్తం చేశారు. ఇండియా గేట్, అక్షర్ధామ్, దాంతో పాటు సిపిలో చాలా కీలకం. ఎందుకంటే అక్కడ పాలికా బజార్ అని అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. అక్కడికి పెద్ద ఎత్తున జనం వెళ్లి షాపింగ్లు చేస్తూ ఉంటారు. సో అటువంటి ప్రాంతాల్లో మొత్తం కూడా సెక్యూరిటీని టైట్ చేయడమే కాకుండా వెంటనే వాటన్నిటిని క్లోజ్ చేశారు. ఎదురుగా ఉన్నటువంటి చాందినీ చౌక్ను కూడా ప్రస్తుతానికి క్లోజ్ చేశారు. రేపటి నుంచి కూడా ఏదైతే ఈ భద్రతా చర్యలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి స్పష్టం చేశారు. మరోపక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల డీజీపీలకు కూడా సమాచారం అందించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా అప్రమత్తం కావాలి.
ఒకవైపు దేశవ్యాప్తంగా ఉగ్రవాదులు ఏదైతే ఒక కుట్రకు పాల్పడుతున్నారో దాన్ని భగ్నం చేశారు. అయినప్పటికీ కూడా కొంతమంది తప్పించుకున్నటువంటి వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. అందుకోసమే అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సంతోష్. రాజు, అయితే ఇప్పటికే ఆ పేలుడు కారణమైన i20 కార్ ఏదైతే ఉందో అది నదీం ఖాన్ అనే అతని పేరు మీదుగా రిజిస్టర్ అయినట్టుగా ఉంది. అతనికి ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఎస్, ఇప్పుడు మనం చెప్పినట్టుగా మొదట ఇది సల్మాన్ వద్ద కారు ఉంది హర్యానాలో. ఆ తర్వాత ఇప్పుడు నదీం ఖాన్ వరకు చేరుకుంది. అయితే నదీం ఖాన్ ను అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది వెంటనే. ఎందుకంటే కార్ డీటెయిల్స్ అనేటివి చాలా ఈజీగా దొరికిపోయాయి. ఇటు చుట్టూ కూడా అంటే ఎర్రకోట చుట్టూ కూడా పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఉంటాయి. అవన్నీ కూడా 360 డిగ్రీస్ ను రికార్డ్ చేసేటటువంటి కెపాసిటీ. ఎందుకంటే ఇక్కడికి స్వయంగా ప్రధానమంత్రి ఇక్కడికి వస్తారు. రెడ్ ఫోర్ట్ పైన జాతీయ జెండాను ఎగరవేసేందుకు వస్తూ ఉంటారు. అందుకోసమే ఇక్కడ భద్రతను మరింత పటిష్టంగా ఉంచుతారు. అయినప్పటికీ మెయిన్ రోడ్ ను టార్గెట్ చేసుకొని ఈ పేలుడు చేశారు కాబట్టి ఇంతకీ ఆ కారును ఎవరు వాడుతున్నారు? సో కారు ఓనర్ అయితే అదుపులోకి తీసుకున్నారు. మరి ఆ కారులో వెళ్ళినటువంటి ఆ ముగ్గురు ఎవరు? ఆ ముగ్గురు నిజంగా ఉగ్రవాదులా లేదంటే ఇతర బ్లాస్టింగా ఏంటి అనే దాని మీద ప్రస్తుతం అయితే పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ ను మూవ్ చేస్తూనే ఉన్నారు. ఎన్ఎస్జీతో పాటు ఎన్ఐఏ దాంతో పాటు ఫోరెన్సిక్ టీమ్స్ కూడా ఇందులో పేలినటువంటి పదార్థాలపైన ఫోకస్ పెడుతున్నారు. అంటే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రైజిన్ అనేటువంటి ఒక లిక్విడ్ ను తయారు చేసినటువంటి డాక్టర్లను పట్టుకున్నారు. ఈ రోజు ఏ విధంగానైతే ఎక్స్ప్లోజివ్స్ ను హర్యానాలోని ఫరీదాబాద్ లో పట్టుకున్నారు. ఈ విధంగా వేరు ప్రాంతాల్లో పేలుడు పదార్థాలను పెద్ద మొత్తంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ స్వాధీనం చేసుకున్నాయి. సో ఖచ్చితంగా దీని వెనక అటువంటి కుట్రనే ఉండి ఉంటుంది ఈ పేలుళ్ల వెనుక అని భావిస్తున్నారు. అందుకోసమే ఆ కార్ ఓనర్ ను అదుపులోకి తీసుకోవడమే కాకుండా దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి అనే అంశాలను, ఆయన ఫోన్ డాటాను కూడా పరిశీలిస్తున్నారు. దాంతోపాటు కారులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు అనే దాని మీద కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు. भैया किसकी गाड़ी है? ये किसकी गाड़ी है? भाई किसकी गाड़ी है एक बार बताएंगे भैया? भारी भीड़ वाली सड़क पर इस तरीके से इस्तेमाल किया जाता है वो जब किया गया है ऐसी स्थिति में फोन करने का बहुत बड़ा एंगल हो चुका है कि आखिर किन वजहों से जो है फिलहाल ये ब्लास्ट हुआ है। भाई किसकी गाड़ी है एक बार बताएंगे भैया? किसकी गाड़ी है? ये किसकी गाड़ी है? भाई किसकी गाड़ी है? ఢిల్లీ ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు సంభవించింది. సాయంత్రం సరిగ్గా 6:52 సమయంలో ట్రాఫిక్ రెడ్ లైట్ దగ్గర కారులో బ్లాస్ట్ జరిగింది. సిగ్నల్ వద్దకు నెమ్మదిగా సమీపిస్తున్న ఈ కారులో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 13 మంది చనిపోయారు, మరో 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. భారీ పేలుడుతో ఘటనా స్థలంలో భీతావహ వాతావరణం నెలకొంది. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న పలు కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. 6 కార్లు, 2 ఈ-రిక్షాలు, ఒక ఆటో రిక్షా మంటల్లో కాలి బూడిదయ్యాయి. కారులో ఉంచిన పేలుడు పదార్థాలను దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చి ఉంటారా అనే డౌట్స్ వస్తున్నాయి. भीड़ को हटा दिया है यहाँ से और जो हादसा हुआ है उसकी छानबीन की जा रही है। जो आग लगी थी, जो धमाका हुआ था, उस आग की लपटों को फिलहाल भारी भीड़ वाली ప్రమాదం తర్వాత 7 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లూస్ టీమ్, ఎన్ఐఏ, ఎన్ఎస్జీ బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
में फोन करने का बहुत बड़ा एंगल हो चुका है कि आखिर किन वजहों से जो है फिलहाल ये ब्लास्ट हुआ है, इसके कारण क्या है, क्या लेके जाते लोग रखा है। भाई किसकी गाड़ी है, एक बार बताएंगे भैया? किसकी गाड़ी है ये किसकी गाड़ी है भाई? किसकी गाड़ी? ప్రతి సోమవారం ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు మార్కెట్లకు సెలవు కావడంతో ప్రమాద తీవ్రత తక్కువగా ఉంది. ఈ పేలుడు జరిగినప్పుడు భారీ శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఏం జరిగిందో అర్థం కాలేదని ఆ వాహనానికి సమీపంలో ఉన్న మరికొన్ని వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయని చెబుతున్నారు. सारे एंगल इस पे जांच के विषय है, मगर यहाँ पे अभी जल्दबाजी होगा तकरीबन दोनों तरफ अरे बचा के भाई बचा। इसी से यहाँ पे लगातार अब जो बताया जा रहा है कि बहुत बड़ी ये घटना निकल के आई है। ये वो और ये है आपके जहाँ पर ये दिल्ली डीटीसी की बस इसके ये